కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పచ్చి చేపల పులుసు అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, గిన్నె పెట్టేసుకుందాం. కింద కూర్చుంటే పోయేది. సరేనండి, గిన్నె అయితే పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం పోస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయింది కదండి, ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలండి. దీంట్లోనే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలండి. ఆనియన్ పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా, దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇవంతా బాగా వేగాలి. సరేనండి, ఇవైతే వేగుతున్నాయి కదండి. ఈ చేపలను అయితే ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఉప్పు, కారం, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మ్యారినేట్ చేశానండి. ఇది కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇవైతే కొంచెం మగ్గాలి. ఒక 50% ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సరేనండి, ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి అయితే చింతపండు రసం అయితే పోస్తున్నాం. సరేనండి, చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. చింతపండు రసం అయితే పోసుకున్నాం కదండి, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఆ చింతపండు రసానికి సరిపడా వాటర్ కూడా పోసుకుందాం. ఒకసారి కలిపుకుందామండి.
ఒకసారి కలితిప్పుకుందాం. దీంట్లోనే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అయితే ఇప్పుడే వేసుకుందాం. ఇందాకలా చేపల్లో అయితే మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం అయితే కారం వేసానండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. అలానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా. సరిపోకపోతే తర్వాత అన్నా వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. కొంచెం మసాలా పిండి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదండి. మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే మగ్గించుకుందాం. ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇందాక మ్యాగ్నేట్ చేసినప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అందుకే కొంచెం వేస్తున్నాను. ఒకసారి కలిపుకుందాం. సరేనండి, దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. సో ఇంతేనండి, టేస్టీ పుల్లని చేపల పులుసు. చూసారు కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.